నాకు 10th క్లాస్ వరకు కూడా పువ్వులు కట్టడం అయితే అస్సలు రాదు. నేను 10th లో ఉన్నప్పుడు మా చెల్లి 8th క్లాస్ చదువుతుండేది. అయితే నాకన్నా ముందుగా మా చెల్లి పువ్వులు కట్టడం నేర్చుకుంది. అప్పుడు మా అమ్మ నన్ను చూసి విక్కిరించేదనమాట. నీకన్నా చిన్నపిల్ల అయినా తను పువ్వులు కడుతుంది, నువ్వు వేస్ట్ అనేది. మా అమ్మ అనే మాటలు నేనేం పట్టించుకోలేదు. కానీ ఒక రోజైతే బయట కూర్చొని ఉన్నప్పుడు ఒక పక్కింటి ఆవిడ పువ్వులు తెచ్చిచ్చింది. నాకు కట్టడం రాదు అన్నాను. తర్వాత మా చెల్లి వచ్చి కట్టింది అనమాట. అప్పుడు ఆవిడ కూడా నన్ను ఎటకారంగా మాట్లాడింది. నువ్వు పెద్దదాన్ని కదా, నీకు రాలేదు చూడు, మీ చెల్లి కడుతుంది అనేసి. ఇంకా ఆ రోజు నాకు చాలా కోపం వచ్చింది. ఇంకా ఆవిడ నేనేం అనలేదు. ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యాను, ఎలాగైనా నేర్చుకోవాలని చెప్పి చీపురు పుల్లలు ఉంటాయి కదా, వాటిని చిన్న చిన్నవిగా తుంపుకొని మరీ కట్టడం స్టార్ట్ చేశాను. చిన్నగా 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 ఎలా తిప్పుతున్నారు మా అమ్మని అడిగాను. అమ్మ నువ్వు కడుతూ ఉండు, నేను చూస్తాను, నేర్చుకుంటానని. ఇంకా మా అమ్మ పువ్వులు కట్టినప్పుడు ఎలా తిప్పుతుంది, ఎలా ముడివేస్తుంది అవన్నీ చూసి ఇంక ఫైనల్ గా నేర్చుకున్నాను. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. రాని వాళ్ళకి బ్రహ్మ విద్యలా అనిపిస్తుంది, కానీ వచ్చిన వాళ్ళకి ఇదేం బ్రహ్మ విద్య అన్నట్టు ఉంటుంది. అది ఏదైనా సరే, ఒకరికి వచ్చేది ఏంది, మనకి రానిది ఏంది, ఏదైనా ప్రతి ఒక్కరికి వస్తుందండి. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. అది సరిగ్గా వాడుకోరు అంతే. నాకు రాదు నాకు రాదు అనేస్తూ ఉంటారు. పేర్లు చూడడం, కొంతమందికి పేర్లు చూడడం రాదు, పువ్వులు కట్టడం రాదు, ఇలా చాలా పనులు చిన్న చిన్నవి అయినా అవి రావు అంటూ ఉంటారనమాట. ఎందుకు రావు? ట్రై చేసి అన్నీ వస్తాయి. పుట్టుకతోనే ఎవ్వరూ నేర్చుకోరు, పుట్టిన తర్వాతనే నేర్చుకుంటారు అన్నీ కూడా. ఒకవేళ నాకు రాదు నాకు రాదు అనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి గట్టిగా. ఎందుకు రాదో నేను చూస్తా. అంతే అంతే కదా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. బాయ్.